హ్యాపెన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిసి మిత్రమా, సమయం లేదు. నోటిఫికేషన్ చాలా దగ్గరకు వచ్చేసింది. రేపో మాపో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి చేరుతుంది. 11వ తారీఖున ఎస్సీ వర్గీకరణ నివేదిక లాస్ట్ డేట్. కాబట్టి నేను చెప్పినట్టుగానే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు రాబోతుంది. మీరేమనుకుంటున్నారంటే ఎస్సీ వర్గీకరణ అవ్వనైంది చూద్దాము, నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కదా నోటిఫికేషను అని అనుకుంటున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వచ్చేసింది, ఇక మీదే తరువాయి. కాబట్టి నేనేం చేస్తానంటే, మీరు తిట్టుకున్నా మీకు బోరు కొట్టినా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే 10% తిట్టుకోవచ్చు, 90% నాకు కావాలంటున్నారు ఫోన్ చేసి అభ్యర్థులు. వివిధ 13 జిల్లాల నుండి అభ్యర్థులు ఫోన్ చేసి, సార్ మీరు అప్డేట్ ఎప్పటికప్పుడు అందించండి సార్, వాళ్ళు నెగిటివ్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోమని సార్, తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు సార్, మా గురించి పెట్టండి సార్, మేము మీ యొక్క మాటలకి బాగా మోటివేట్ అవుతున్నాం సార్, మీ యొక్క వర్డ్స్కి మేము చాలా ఉప్పొంగిపోతున్నాం సార్, మమ్మల్ని మేల్కొల్పుతున్నారు సార్ మీరు అని నా విద్యార్థులు డిఎస్సి యాస్పిరెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కోరుతున్నారు. వారి కోరిక మీదకే నేను ఈ వీడియోని ప్రతిరోజు నేను చేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, నాకు కావాల్సింది 90%, నాకు 10% అవసరం లేదు. 10% వాళ్ళు 10% చదవరు, వాళ్ళ గురించి డోంట్ బోదర్. నాకు 90% అభ్యర్థులు, నా యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా నా ఫాలోయర్స్, నా బుక్స్ ఫాలోయర్స్, నా యూట్యూబ్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం నేను మీకోసం తీసుకొస్తున్నాను అప్డేట్. కాబట్టి 20వ తారీఖు 25వ తారీఖు ఈ 2 డేట్స్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక ఎంతకాలం లేదు, 10 రోజులు లేదా 15 రోజులు, 10 రోజులు లేదా 15 రోజులు. నేనేం చెప్తానంటే, నేను ఒక పిలుపు ఇవ్వగానే అభ్యర్థులందరూ నా వీడియో చూసి నాకు కాల్ చేసి, బుక్స్ తీసుకునే వాళ్ళు బుక్స్ తీసుకున్నారు, యాప్ చేసేవాళ్ళు యాప్ చేస్తున్నారు, టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళు టెస్ట్ సిరీస్ తీసుకున్నారు. ఇంకోటి కూడా నేను చెప్తాను, మేము ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ కేవలం 100 రూపాయలు కావచ్చు, కానీ మీ 100 సంవత్సరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. 100 సంవత్సరాల భవిష్యత్తును మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. 100 సంవత్సరాలు మీ తర్వాత తరాలు బాగుపడేటటువంటి ఆ 100 రూపాయలు. అదేవిధంగా 199 రూపాయలకి యాప్ ఇస్తున్నానంటే, కేవలం 200 రూపాయలకి యాప్ ఇస్తున్నానంటే 200 సంవత్సరాలు మీ తరము, మీ జనరేషన్, మీ అందరూ కూడా బాగుపడేటటువంటి యాప్ అది. 300 రూపాయలు స్కూల్ అసిస్టెంట్ యాప్ ఇస్తున్నానంటే 300 సంవత్సరాలు మీ యొక్క జనరేషన్, మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ విధంగా వాళ్ళు బాగుపడేటటువంటి యాప్. మేము అత్యల్పంగా మీకు అందరికీ బుక్స్ ఇస్తున్నామంటే, అత్యల్ప రేటుకే, చాలా తక్కువ రేటుకే మీకు ఇస్తున్నాము అంటే, అను పబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటే చాలా ఒక వెపన్ ఉండట్టు, ఒక బుల్లెట్ ఉండట్టు. ఇంకోటి కూడా చెప్తున్నాను, అను పబ్లికేషన్ బుక్స్ వాడిన వారు మాత్రమే రేసులో ముందంజలో ఉంటున్నారు. గత సంవత్సరాల నుండి పరిశీలిస్తే, మీ సీనియర్స్ని పరిశీలిస్తే, మీకంటే ముందు తరాల ముందు జనరేషన్ వాళ్ళని పరిశీలిస్తే, అను పబ్లికేషన్ చదివే వాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్తానికి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 80 నుంచి 90% అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మిత్రులారా,
నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇంటే బాగుపడతారు, వినకపోతే చెడిపోతారు. మీరందరూ కూడా బాగుపడాలని చెప్తున్నాను. ఆన్లైన్లో మీకోసం మా టీము కష్టపడుతుంది. 100 రూపాయలకి ఏమొస్తుందండి? 100 రూపాయలకు ఒక రోజు టీ రాదు. కానీ ఆ 100 రూపాయలు మీరు యాప్ పైన ఖర్చు పెట్టడం వల్ల మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదేవిధంగా ఈ SGT ఆల్ వీడియోస్ యాప్ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాము. సో దానివల్ల మీ జీవితాన్ని మారుస్తుంది. ఇంక ఎక్కడ కూడా 1000-1500 పెడుతున్నారు ఒక్కొక్కరు టెస్ట్లో. ఆ టెస్ట్లతో కంపేర్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కటి బుక్స్ కంపేర్ చేసుకోండి. 2000 రూపాయలు ఇస్తున్నారు యాప్, వాటితో కంపేర్ చేసుకోండి. అదేవిధంగా బిట్లు, మేము పెట్టేటటువంటి బిట్లు మిగతా వాటితో కంపేర్ చేసుకోండి. అదేవిధంగా మేము ఇచ్చేటటువంటి బుక్స్ని మిగిలినటువంటి వాటితో కంపేర్ చేసుకోండి. విచ్ ఇస్ ద బెటర్, విచ్ బుక్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, యు షుడ్ నో. కాబట్టి మీరు ప్రతి ఒక్క ఐటమ్ మిగతా వాళ్ళతో ఇప్పుడు భారీ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. ఒక్కొక్కరు సెట్ 2000 పెట్టి 3000 పెట్టి పుస్తకాలు అమ్ముతున్నారు. కంపేర్ చేసుకోండి. మీరు ఏదో గుడ్డిగా ఎవరో చెప్పే ఏదో చేస్తున్నామని చెప్పిన వెంటనే మీరు వెళ్ళి వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడరు. మీకు బుక్స్ అంటగట్టిన వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడరు. నేనేమంటానంటే మీరు బాగుపడాలి. మీరు బాగుపడటం వల్ల మేము బాగుపడతాం. మీకు ఉద్యోగం రావటం ద్వారా మాకు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. అను పబ్లికేషన్ ఒక బ్రాండ్ ఏ విధంగా వస్తుందో నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళందరికీ ఫీచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను, వెళుతున్నారు. మీరు బుక్ షాపులకు వెళ్ళండి. 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ రోజు నుండే నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను, మీరు అన్ని బుక్ షాపులకు వెళ్ళండి. ఎస్, నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించండి. చాలా మంది పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందంజలో ఉండారు. కాబట్టి మిత్రులారా, నేను ఏమంటానంటే మీరు తప్పనిసరిగా బాగుపడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి పేరు పొన్నగంటి సాహిత్. పోయిన నీటిలో మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను. కానీ ఒక 2 బిట్లలో మా నీట్ సీట్ రాలేదు, గవర్నమెంట్ సీట్ రాలేదు. ప్రైవేట్ సీట్ వచ్చింది కానీ నేను పంపలేదు. నేను గవర్నమెంట్లో చదివాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివాను, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. కాబట్టి మా అబ్బాయి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోనే చదవాలి, గవర్నమెంట్ పెట్టేటటువంటి హాస్టల్లోనే చదవాలి అనేటటువంటి దృక్పథంతో నేను నా యొక్క ఆధ్వర్యంలో నా యొక్క పూర్తిగా సబ్జెక్టు నీట్ సబ్జెక్ట్స్ తెలుసు కదా మీకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 ఉంటాయి. 45 మార్కులు, 45 బిట్లు, ఒక్కొక్క బిట్టు 4 మార్కులు, 180 బిట్లు ఇస్తాడు. 3 గంటల టైంలో రాయాలి. 720 మార్కులు. ఓసీస్కి 600 దాటితేనే గవర్నమెంట్ సీట్ వస్తుంది. కానీ నా యొక్క కోచింగ్లో, నా యొక్క ఆధ్వర్యంలో మావాడు ఇప్పుడు బయట టెస్ట్ రాస్తుంటే 650 మార్కులు వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మావాడు ఆర్డినరీ పర్సన్. ఇది అకాడమిక్ గైడెన్స్ ఆర్డినరీ. ఫస్ట్ క్లాస్ పర్సన్ అంతే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ అంటే ఈ రోజులో ఆర్డినరీ కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంతే. దట్స్ అబౌవ్ 60%, నాట్ 90%. చాలా మంది అకాడమీలో 90, 95, 99, మావాడు 99 వచ్చినటువంటి వాళ్ళు అడ్రస్ లేరు. నీట్లో కానీ మెయిన్స్లో కానీ అడ్రస్ లేరు. కానీ నేనేం చెప్తున్నానంటే మావాడిని ఏ విధంగా తయారు చేశాను, ఇండియాలో నెంబర్ 1 డాక్టర్ని తయారు చేయాలనుకున్నాను. ఆ విధంగా నెంబర్ 1గా ప్రతి సబ్జెక్ట్లో 90% మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. కానీ 90 సాలవు నాన్న, 90 సాలవు.
అబో 95, 96, 97% రావాలి. అప్పుడు మాత్రమే నీకు కావలసినటువంటి సీటు ఎయిమ్స్లో సీటు వస్తుందని చెప్పాను. సో ఈ ఎయిమ్స్ కోసం కృషి చేస్తున్నాడు. ఎయిమ్స్ రావాలి అంటే ఉదాహరణ మంగళగిరి, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి ఎయిమ్స్ రావాలి అంటే కనీసం 670 మార్కులు ఉండాలి. అవుట్ ఆఫ్ 720 670 మార్కులు ఉండాలి. కాబట్టి ఇప్పుడు 650 మార్కులు వస్తాయి. ఇంకా 20 మార్కుల్లో ఉన్నాడు. ఇంకా 2 నెలల ఎగ్జామ్ ఉంది. ఇంకా ప్రాక్టీస్ చేపిస్తా. ఇంకా ప్రాక్టీస్ రకరకాల పేపర్లు తెప్పించి, అలెన్ పేపర్లు కానీ అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళ ఇలాంటి పేపర్లు తెప్పించి ఇంకా బాగా ప్రాక్టీస్ చేపించి స్టేట్మెంట్లు, అసెషన్ రీజనింగ్, అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటేషన్ ప్రాక్టీస్ చేపిస్తుంటే ఒక్కొక్క ఎగ్జామ్కి 20 మార్కులు పెరుగుతున్నాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. నేను ఏమంటానంటే మీరు కూడా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ ఆటోమేటిక్గా విషయం మీ సొంతం అవుతుంది. ప్రతిరోజు వేపాకు తింటుంటే, వేపాకు యాక్చువల్లీ చేదుగా ఉంటుంది వేపాకు. కానీ ప్రతిరోజు వేపాకు తింటుంటే ఒక 2-3 రోజుల తర్వాత 2 రోజులు ఇబ్బంది పెడుతుంది, 2 రోజులు ఇబ్బంది పెడుతుంది. కానీ 3వ రోజు తర్వాత వేపాకు అనేటటువంటి తీయదనం వచ్చేస్తుంది. ఏదైనా అంతే. కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు లేదా కొత్త క్వశ్చన్స్ చదివినప్పుడు ఫస్ట్ 2 రోజులు రావు. అవే క్వశ్చన్స్ పదే మీ గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటే దెన్ ఆటోమేటిక్ వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను మా వాడికి ఒకటే చెప్పాను, అందరికీ ఫిజిక్స్ డౌట్. నీట్ రాసే వాళ్ళందరికీ కూడా ఫిజిక్స్ చాలా డౌట్. ఫిజిక్స్ రాదు. ఎస్జిటి వాళ్ళకి, సోషల్ వాళ్ళకి, బయాలజీ వాళ్ళకి, మ్యాథమెటిక్స్ ఏ విధంగా అయితే డౌట్, నీట్ చదివేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఫిజిక్స్ డౌట్. ఫిజిక్స్ ఫార్ములాస్ లెక్కలు ఉంటాయి, కానీ బైపీసీకి వచ్చేటప్పటికి లెక్కలు రావు. కానీ మా వానికి లెక్కలు నేర్పి, మ్యాథమెటిక్స్ నేర్పి, ఫిజిక్స్లో ఈనాడు ఫిజిక్స్లో ఆల్ ఇండియా లెవెల్లో 50వ ర్యాంక్లో ఉంటాడు. అంటే నేను ఒకటే చెప్పా, మనకి ఏదైతే టఫ్గా ఉంటుందని భావిస్తామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానితో మన గేమ్ ఆడుకోవాలి, ఆట ఆడుకోవాలి. మనం దాన్ని చూసి మనం భయపడితే, ఆ సబ్జెక్టును చూసి భయపడితే నీకు ఉద్యోగం రాకపోగా ఆ సబ్జెక్ట్ ఎప్పుడు చూసినా ఫోబియో అనేటటువంటిది ఏర్పడుతుంది. మ్యాథమెటిక్స్ చూడగా అమ్మో భయం, అమ్మో మ్యాథమెటిక్స్ అన్నారా, అవుట్. మ్యాథమెటిక్స్ ఈజీ, చాలా ఈజీ. నేను ఈజీగా చేయగలను. ఎంత కష్టమైనటువంటి ప్రాబ్లం అయినా నేను ఈజీగా చేయగలను అని మీరు అనుకుంటే దెన్ ఆటోమేటిక్గా చాలా విజయవంతంగా కంప్లీట్ చేయగలుగుతారు. అంతేగాని మీరు కష్టము అనుకోవద్దు. త్వరలో రేపు మే 4వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరుగుతుంది మా వాడికి. తర్వాత మే లాస్ట్న రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇస్తే మీ ముందుకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇప్పిస్తారు. ఎలా చదివాడు మా వాడు అకాడమిక్ ఇంకొకటి చెప్తా, అకాడమిక్ దాంట్లో పెద్ద టాప్ ఏం కాదు, అట్లనే డల్ ఏం కాదు, టాప్ కాదు డల్ కాదు, మీడియం. బట్ నేను ఏం చేశానంటే రైట్ వేలో ఏ విధంగా చదవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ పికప్ చేసుకోవాలి, టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ చేయాలి అనేటటువంటి చిన్న గైడెన్స్ ఇచ్చా. ఆ గైడెన్స్ని తీసుకుని ఈనాడు మరి 25 లక్షల మంది రాస్తారు. ఆల్ ఇండియా లెవెల్లో 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తారు. 25 లక్షల మందిలో టాప్ ర్యాంకు కావాలని నేను ఆ విధంగా మౌల్డ్ చేస్తున్నాను. కాబట్టి అతన్ని మీ దగ్గరికి త్వరలో, అంటే నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి అంటే నేనేమంటానంటే, నేను ఏదైనా తలుసుకున్నాను అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా వదలను. ఇంకోటి కూడా నేను చెప్తాను, తుఫాను వచ్చే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షం వచ్చే ముందు చాలా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అంటే చల్లదనం వచ్చే ముందు వెచ్చదనం, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కష్టాలు తీరే ముందు అంటే సుఖాలు
వచ్చే ముందు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కష్టాలు ఎక్కువగా వచ్చే ముందు అంటే సుఖం నీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అనుకో, ఉన్నాయి అనుకో, లేదా భవిష్యత్తులో తక్కువ దూరంలో నీకు సుఖం రావాలి అని ఉందనుకో, ఇప్పుడు కష్టాలు ఎక్కువ వస్తాయి. అంటే డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఉంది, నీకు పోస్ట్ రావాలి, త్వరలో 1-2 నెలల్లో నీకు పోస్ట్ వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండవు, చుట్టూ చీకటిమయం, ఎవరు నీకు డబ్బులు ఇవ్వరు, చుట్టూ చీకటిమయం. నీకు ఒకవేళ నువ్వు అప్పులు చేస్తే అప్పులోడు నీ ఎమ్మట పడతాడు, రకరకాల నిన్న డిప్రెషన్కి గురి చేయాలని చూస్తాడు. కానీ నువ్వు బ్యాలెన్స్ తప్పొద్దు. ఎందుకంటే నీకు అతి త్వరలో నీకు సుఖాలు రావడానికి, నీవు సుఖపడడానికి నీ టైం నీకు దగ్గరలో వస్తుంది. అందువలన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతమంది నిన్ను డిప్రెషన్కి గురి చేసినా, ఎంతమంది ఒకవేళ నిన్ను కొట్టినా, ఎంతమంది నిన్ను బూతులు తిట్టినా నువ్వు నవ్వుతానే పనిచేయి. ఎస్, అల్టిమేట్గా నేను చెప్పబోయేటటువంటి అంశం, నువ్వు నవ్వుతానే పనిచేయి. నీ ముఖంలో చిరునవ్వు చెదరవద్దు, నీవు బ్యాలెన్స్ తప్పావంటే నీ లైఫ్ కథం. నీ బ్యాలెన్స్ తప్పావంటే నీ చుట్టుపక్కల వాళ్ళంతా నీ గురించి బ్యాడ్గా మాట్లాడతారు, నీవు నీ గురించి బ్యాడ్గా మాట్లాడటమే వాళ్ళకి కావాలి, నీ గురించి నవ్వటమే వాళ్ళకి కావాలి. కానీ నువ్వు నవ్విస్తావా వాళ్ళని? నువ్వు ఏడిపించాలి వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కంట నిండా కన్నీళ్ళు రావాలి. ఎలా? నీ డెవలప్మెంట్ ద్వారా, నీ అభివృద్ధి ద్వారా వాళ్ళ కన్నీళ్ళు కారాలి. ఎస్, ఆ విధంగా చేయాలి. 16,000 పోస్టుల్లో 16,347 పోస్టుల్లో మీకు 1 పోస్టు కావాలి. ఆ విధంగా మీరు బాగా కష్టపడాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి. నిమ్మల రామనాయుడు చూడండి, నిమ్మల రామనాయుడు మినిస్టర్ గారు, ఆయన జాగ్రఫీ ఫ్యాకల్టీ, ఎంఎస్సి జాగ్రఫీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా చేశారన్నమాట. ఆయన పేపర్ వేసి ఆ నియోజకవర్గంలో పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండగా ఇంటింటికి పేపర్ వేసేవాడు. ఏది? ఎమ్మెల్యేగా ఉండగా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా నిరంతరాయంగా 2014 నుండి నిరంతరాయంగా గెలుపొందుతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎప్పుడు కూడా ప్రజలలో తిరుగుతూ ఉంటాడు. ఒక నాయకుడు అనేటటువంటి వాడు ప్రజల నుండి రావాలి. ముఖ్యమంత్రి సీట్ ఇస్తేనో ప్రతిపక్ష అధినేత సీట్ ఇస్తేనో కాదు. ఒక నాయకుడు అనేటటువంటి వాడు ప్రజల నుంచి రావాలి, ప్రజలు ఎన్నుకోబడాలి, ప్రజలు కావాలి అని అనిపించుకోవాలి ఆ నాయకుడిని. సో ఆ విధంగా మరి పోలవరం ప్రాజెక్ట్, అందుకనే ఈ పోలవరం ప్రాజెక్ట్ని అతనికి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగిందన్నమాట, అతనికి అప్పగించడం జరిగిందన్నమాట. అంటే అతను జ్వరం పడినప్పటికి, ఇప్పుడు జ్వరం వచ్చింది ఆయన సార్కి, జ్వరం పడినప్పటికీ ఆ సెలైన్లు పెట్టుకుని అసెంబ్లీకి వస్తున్నారు. చూడండి, నిన్న రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా ఒక జోక్ వేశారు, మీరు రెస్ట్ తీసుకోండి లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది, రెస్ట్ తీసుకోమని అని ఒక జోక్ వేశారు అనమాట. అంటే అంత హార్డ్ వర్కర్, ఆ విధంగా డెడికేషన్ ఉండాలి. అంటే ఆ డెడికేషన్ మీలో ఆ డెడికేషన్ రావాలి. చాలా మందిలో ఆ డెడికేషన్ లోపించింది, ఏదో నేను 4 ఓట్స్ చెప్పంగానే బాగా మోటివేట్ అయ్యి తర్వాత నేను చెప్పబోయేటప్పటికి మళ్ళీ తగ్గడం కాదు. మీకు ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మీరు ఇంటర్నల్, నేను చెప్పేదంతా ఎక్స్టర్నల్, బాహ్య మోటివేషన్, ఇదంతా బాహ్య ప్రేరణ. అంతరంగిక ప్రేరణ మీలో దాగి ఉండాలి. అంటే మీ అంతగా మీరే మోటివేట్ చేసుకుని మీ అంతగా మీరే డెవలప్ అవ్వాలి. థ్యాంక్ యూ.